యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనం. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. ఏమండి, ఇదేమన్నా ఒడ్లుకున్న పొట్టులాగా చేయటానికి అంటే పర్వతాలు లేదా మన ఇంటి ముందు ఉన్నటువంటి చిన్న ఒక రప్ప, ఒక చిన్న రాయిని మనం పగలగొట్టలేము. అంతదాకెందుకు కొబ్బరికాయ పగలగొడతారా అందరూ? 2-3 సార్లు కొట్టాలి. ఒక్కొక్కసారి మీకు కొట్టడానికి అవ్వకపోతే ఇంట్లో మగవాళ్ళని పిలుస్తారు, సిస్టర్స్ అయితే. కొబ్బరికాయనే పగలగొట్టలేను ప్రభా, పర్వతాన్ని ఏం పగలగొడతానంటే నీ శక్తి నీ బలం వలన కాదు, నా శక్తి వలన ఈ కార్యం జరగబోతుంది అంటున్నాడు దేవాతి దేవుడు. ఇది నీ శక్తి వలన బలం వలన జరగదు, నా ఆత్మ ద్వారా నేను చేయబోతున్నాను అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి. అనేకులు అనుకున్నారు ఇది ఎలా జరుగుతుంది ప్రభా, ఇది ఎలా సంభవిస్తుంది ప్రభా, ఇది ఏ విధంగా నేను చూడగలనంటే ప్రభు అంటాడు, నీకు మించి నువ్వు ఎక్కువ ఆలోచించలేకపోతున్నావు, అయితే మౌనంగా ఉండు, నమ్మి మౌనంగా ఉండు. నేను చేసే కార్యానికి నువ్వు అడ్డు రావద్దు. ఇది శక్తి చేత బలము చేత అయ్యే పనులు కావు, నా ఆత్మ ద్వారా చేస్తానంటున్నాడు. ఈ రోజున ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, పర్వతం వంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీ ముందున్నా నువ్వు వాటి మీద ఎక్కి కూర్చుంటావు, అనగా తుత్తునీలుగా నువ్వు చేసే శక్తిని కృపను నీ దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ పర్వతములు నువ్వు చూడకుండా వాటిని సముద్ర అగాధములోనికి ఆయన త్రోసివేస్తానంటున్నాడు. కొండల్ని పొట్టువలే నువ్వు చేస్తావంట. అసలు చెరగటం వచ్చా మీలో అనేక మందికి? అబే నాకు రాదండి అంటారు. ఎవరికి వచ్చంటే మా నాయనమ్మకి వచ్చండి, మా అమ్మమ్మకి వచ్చండి, మా అమ్మ ఎప్పుడో చెరుగుతుంటే నేను చూశానండి అంటుంటారు. చెరిగినప్పుడు పొట్టు వేరైపోతుంది, గింజ వేరుగా వస్తుంది. మట్టి పెళ్ళలు ఉంటే బియ్యంలో చెరిగేవాళ్ళు, ఆ చెరిగే శబ్దము 2 ఏళ్ళు 2 వైపులా అలా చాట చెరుగుతుంటే టప్ టప్ అనే శబ్దాలు చిన్నప్పుడు వినే ఉంటాం కదండి. అలా మనం కూడా ప్రభువైన దేవుని యొక్క మాట ఏం తెలియజేస్తుందంటే, నువ్వు కొండల్ని చెరిగేస్తావంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొట్టు వలె నువ్వు చేసేస్తావన్నాడు ప్రభువైన దేవుడు. అనగా నీ జీవితంలో పొట్టు ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, మేలైంది ఏదో అదే నువ్వు చూడగలుగుతావు. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయినట్లుగా ఉన్నాయి. ఏది మంచి, ఏది చెడు, ఏది దీవెన, ఏది శాపం అనేది చూడలేగినటువంటి పరిస్థితిలో అయోమయంతో ఉన్నావేమో. నీ 2 కళ్ళు ఒక రోజును చూడబోతున్నాయి. గింజ వేరుగా పొట్టు వేరుగా దేవుడు చేసే ఒక రోజు నీ జీవితంలో రాబోతుంది. హల్లెలూయా. ప్రతి వ్యర్థమైంది, ప్రతి నీచమైంది, ప్రతి అప్పు బాధలతో కూడినటువంటిది, దారిద్ర్యంతో కూడినటువంటిది, తెగుళ్ళతో కూడినటువంటిది, నీకు నష్టము కలుగు చేసే ఆ పొట్టంతా దేవుడి నీలో నుంచి వేరుపరుస్తానంటున్నాడు, తీసివేస్తానంటున్నాడు. ఈ వాగ్దానం కూడా నమ్మండి, విశ్వసించండి. ఈ వాగ్దాన ఫలము మీరు పొందుదురుగాక.